బ్రేకింగ్ న్యూస్. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రిని చంపుతానంటూ బెదిరింపు కాల్ చేశాడు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినట్లు సమాచారం. వెంటనే నిందితుడి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అరెస్టు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యక్తి సీఎంను చంపుతానంటూ 112కి బెదిరింపు కాల్ చేశాడు. ఆ ఫోన్ కాల్ డీజీపీ ఆఫీస్ నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కు బదిలైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారుల యంత్రాంగం సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మంగళగిరి పోలీసులను అప్రమత్తం చేశారు. రత్నాల చెరువు ప్రాంతం నుంచి వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి 112కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కాల్ చేసిన వ్యక్తి పీకల్లోతు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. నాగేశ్వరరావు మానసిక పరిస్థితిపై అనుమానం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు మద్యం సేవించి కూడా ఓ వ్యక్తి ఏకంగా సీఎంనే చంపుతానంటూ ఒక కాల్ చేయడం జరిగింది. నిజంగా మద్యం సేవించే చేశారు? అసలు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఏం చెప్తున్నారు? ఇలా ఇసునూరి వెంకట నాగేశ్వరరావు అనే 45 సంవత్సరాల వ్యక్తి రాత్రి 12 గంటల సమయంలో 112కి కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసినటువంటి సమయంలో మాట్లాడుతూ తాను సీఎంను గంటలో చంపుతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడటంతో ఆ ఫోన్ కాల్ ని ఎవరైతే ఈ టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా రికార్డ్ చేయడం జరిగింది. అది డీజీపీ కార్యాలయంలో ఉండేటటువంటి కమ్యూనికేషన్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కి దీన్ని బదిలీ చేశారు. ఈ మాటలన్నీ కూడా వాళ్ళు కూడా రికార్డ్ చేసుకోవటం, వెంటనే ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎస్ఐఎల్ ఫోన్ టవర్ నుంచి వచ్చింది అనే విధంగా కూడా ట్రేస్ చేసి మంగళగిరి రత్నాల చెరువు నుంచి కూడా ఈ ఫోన్ కాల్ రావడం జరిగింది అనే విధంగా గుర్తించారు. వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. అయితే ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉండడం గుర్తించినటువంటి పోలీసులు అతన్ని తీసుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ కేసుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే అది టౌన్ పరిధిలోకి రావడంతో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాల సేకరణ చేస్తున్నారు. తన కిడ్నీని 30 లక్షల రూపాయలకు అమ్మారని, మధ్యవర్తులు తనకు 4 లక్షలు ఇచ్చారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి అదే కాల్ చేసి బెదిరించడానికి రెండింటికి సంబంధం ఏందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ఫోన్ చేసినటువంటి నాగేశ్వరరావు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు అనే విధంగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే ఫోన్ చేశాడా, లేకపోతే తన పరిస్థితి బాలేక బెదిరిస్తే తనకు డబ్బులు వస్తాయనే కోణంలో ఈ విధంగా చేయడం జరిగిందా అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చెప్తున్నారు. పూర్తిగా అతని మానసిక పరిస్థితి, అతను రాత్రి మద్యం సేవించి ఉండటాన్ని ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనటువంటి చెకప్ కూడా పంపిస్తున్నారు. మొత్తం వివరాలు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు వెళ్తామనే విధంగా కూడా మంగళగిరి పోలీసులు చెప్తున్నారు. అఖిల. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు మద్యం మత్తులో కూడా అర్ధరాత్రి ఒక వ్యక్తి 112కి కాల్ చేసి సీఎంనే చంపుతానని బెదిరించడం ప్రస్తుతం కలకలం రేపుందని చెప్పాలి. అయితే ఎట్టగలకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం మద్యం సేవించడం, అలాగే అతని మానసిక పరిస్థితి బాలేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి విచారణ అనంతరం కూడా ఘటనకు సంబంధించి పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.